శ్రీ మహాగణపతి శ్రీ గురు రాఘవేంద్రాచార్య శ్రీ గురు దక్షిణామూర్తియే శ్రీ దక్షిణకాళి. ఈరోజు వృశ్చిక లగ్నానికి యోగాధిపతులు ఎవరు, అవయోగాధిపతులు అనే విషయం గురించి విపులంగా తెలుసుకుందాం. లగ్న షష్టాధిపతి కుజుడు, ద్వితీయ పంచమాధిపతి గురువు, తృతీయ చతుర్థాధిపతి శని, సప్తమ యవయాధిపతి శుక్రుడు, అష్టమ లాభాధిపతి బుధుడు, నవమాధిపతి చంద్రుడు, దశమాధిపతి రవి. వృశ్చిక లగ్నానికి యోగం కలిగించే గ్రహములు చంద్రగ్రహము, రవిగ్రహము, గురుగ్రహము, అలాగే కేతుగ్రహము కూడా. అశుభాన్ని కలిగించే గ్రహాల్లో శని గ్రహము, బుధగ్రహము, శుక్రగ్రహము, రాహుగ్రహము. ఈ లగ్నానికి చంద్రుడు నవమాధిపతి అవడం వలన, అనగా భాగ్యాధిపతి అవడం వలన యోగాన్ని కలిగిస్తాడు. సహజంగా చరలగ్నానికి నవమాధిపతి బాధకాధిపతి అని అంటారు, కానీ వాస్తవంగా అది నిజము కాదు. భాగ్యాధిపతి ఎప్పుడు కూడా బాధకాధిపతి అవడు, భాగ్యాన్ని యోగాన్ని కలిగిస్తాడు. కావున 11వ అధిపతి అనగా బాధకాధిపతి అవుతాడు. అంటే లాభస్థానం అంటారు, కానీ లాభం రావడానికి అక్కడ శుభగ్రహములు ఉంటే సుఖముగా లాభాలు వస్తాయి, అంటే కష్టపడకుండా అని అర్థం. అలాగే అశుభగ్రహాలు ఉన్నప్పుడు కష్టపెట్టి ఎక్కువగా లాభాలు ఇస్తాయి అని అర్థం. కావున 11వ అధిపతే బాధకాధిపతి అవుతాడు. కావున ఈ లగ్నానికి చంద్రుడు ఏకైక రాజయోగ కారకుడు అవుతాడు. కావున తల్లి యొక్కని ఆశీస్సులు తీసుకుంటే వీరికి జీవితంలో తల్లిని ప్రేమగా చూసుకున్నట్లయితే దినదినాభివృద్ధి చెంది కీర్తి ప్రతిష్టలు ఎక్కువగా ప్రఖ్యాతిగా వస్తారు. అలాగే దశమాధిపతి రవి అవటము వలన వీరు కేంద్రం ఉద్యోగాల్లో ఉద్యోగం చేయడం కానీ, రాజకీయంగా కానీ లీడర్షిప్ క్వాలిటీ ఉన్న మంచి లీడర్గా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఈ దశమాధిపతి రవికి రావడం వలన ఎక్కువగా ఉంటారు. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మీ వ్యక్తిగత జాతకమును పరిశీలించి మీ లగ్నానికి యోగాధిపతులు ఎవరు, అవయోగాధిపతులను తెలుసుకోవడానికి మా శివకామేశ్వరి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించగలరు. స్వస్తి.